మరి సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిష్పక్షపాతంగా ఈ పరిపాలన సాగాలని చెప్పి ఆ మరణాలపై నిజానిజాలు నిగ్గుదేశాలని చెప్పి ఐజీ రేంజ్ లో మరి సిట్టు విచారణ జరపాలని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని, కూటమి పార్టీ ప్రజలు గాని, మా జనసేన పార్టీ గాని పూర్తిగా మద్దతిస్తూ పూర్తిగా స్వాగతిస్తున్నాం. మరి ఎందుకంటే గత 5 ఏళ్లలో మరి కరోనా టైంలో కూడా చూసుకుంటే టీ కూడా దొరకని చోటన మరి మద్యం దొరికేది. అటువంటి సాక్షాత్తు గవర్నమెంటే మరి మద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కరోనా టైంలో కావచ్చు, మరి మిగతా రోజుల్లో కావచ్చు, నిరాటంకంగా మరి అధిక రేట్లతో మరి నిస్సిగ్గుగా ఎక్కడా లేని బ్రాండ్స్ ని, ఎక్కడా దొరకని బ్రాండ్స్ ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాడిన ఈ వైసీపీ ప్రభుత్వం మరి వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోయి ఈ రోజు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని, మరి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఒక బ్లూ మీడియా ద్వారా అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చవాకులు ఆవాకులు పేరుస్తుంది. వీటన్నింటినీ అరికట్టే విధంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐజీ రేంజ్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ ఏర్పాటు చేశారు. అదే